పరిశుద్ధులైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పొరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం. తర్వాత మరి భక్తుడైనటువంటి మరి ఏలియా నేర్పించే పాఠాలు, విశ్వాసి పిలుపు, దీని గురించి మనం తెలుసుకుందాం. మరి నిజంగానే మరి శ్రమలు పరిపూర్ణతలోనికి తీసుకుని రాగలవు. మరి ఉదాహరణ ఒకటి వెంట మనకి శ్రమలు కలుగుతున్నాయి అంటే దేవుడు ఏదో ఒక ప్రత్యేకమైన పనికై మనల్ని సిద్ధపరిచి మనల్ని ఘనపరిచి దేవుడు మహిమపరుచుకుంటాడని బైబిల్లో ఎన్నో సత్యాలు, ఎన్నో జీవితాలను మనం గమనిస్తాం. తర్వాత ఒక సొరంగం గుండా వెళ్ళామనుకోండి, చీకటి దాని చివర గొప్ప వెలుగు ఉంటుంది కదా. అదేవిధంగా సుదీర్ఘమైన శ్రమలు విశ్వాసని పరిపూర్ణతలోనికి గురువైపు కూడా నడిపిస్తాయి. కంసాలి చేతిలో బంగారము పరిశుద్ధపరచబడాలంటే అది నిప్పుల కొలుములో మండాల్సిందే. కుమ్మరి వాని చేతిలో బంకమన్ను మంచి షేప్లో రావాలంటే అది కుమ్మబడాలి, అది పొట్టబడాలి. మరి ఒక కొయ్యకు రూపం రావాలంటే అది చెక్కబడాలి, ఉదితో కోయబడాలి. వజ్రం ప్రకాశించాలంటే అది నూరబడాలి. అలాగే ఈ తర్బిదులు ఏందే విశ్వాస కాలేదు. గతంలో నేను ఈ మాట చెప్పింది ఆ గత భక్తుల గురించి మళ్ళీ చెప్పాలని కోరుకుంటున్నాను. నోవాహు వంటి నీతి, మరి అబ్రహాము వంటి విధేయత, యోసేపు వంటి పరిశుద్ధత, మోషే వంటి నమ్మకత్వము, సమూయేలు వంటి యథార్థత, మరి ఏలియా వంటి విశ్వాసము, యోబు వంటి ఓర్పు, దానియేలు వంటి ప్రార్థన, దావీదు వంటి క్షమా హృదయము, సొలొమోను వంటి జ్ఞానము, మరి సమరయ స్త్రీ వంటి ప్రేమ, మరి ఏ విధంగా మరి ఆత్మల పట్ల పౌలుకున్న భారము, తిమోతి వంటి పరిచర్య, కొర్నేలి వంటి దాతృత్వము, కుష్ఠరోగి వంటి కృతజ్ఞత, మరి ఇవన్నీ సిద్ధపాటుతో మనం విశ్వాసంగా నిలబడటం మనకు చాలా అవసరం. నెహెమ్యా జీవితమే తీసుకోండి. తన పశ్చాత్తాప ప్రార్థన చేశాడు, ఒప్పుకున్నాడు. విజ్ఞాపన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఈ విధంగా మరి ఎంతో శ్రద్ధతో ప్రార్థించిన అనుభవాలు చూస్తున్నాం. ఎదుటివారిని అభివృద్ధి చూసి వరవలేని అసూయపరుడు రోజు రోజుకు క్షీణించిపోయే స్థితి వస్తుంది. అది అలా విధంగా ఉండకుండా ఇతరుల క్షేమను కోరుకునే మంచి మనసు కావాలి. విచారము అప్పులు, మరి ఆరోగ్యానికి శత్రువులు. సాడ్నెస్ అండ్ డెట్స్ ఆర్ ఎనిమీస్ ఫర్ హెల్త్ అన్నాడు ఒక భక్తుడు. తర్వాత మరి ఇరుకు మార్గంలోనే నడుస్తున్నప్పుడు శరీరము తోలు లేచిపోతుంటుంది, నలిగిపోయే ఉంటుంది. ఒంటరితనం మన మైలురాళ్ళు తప్ప ఆదరించే వారి కంటే కదరారు. నీ పోరాటము నీవే చేయాలి, నీ భారాన్ని నీవే మోయాలి. అవే క్రీస్తు అడుగుజాడలు. మరి నీకు ముందుగా నడిపించే క్రీస్తు అడుగుజాడలే నిండైన ఆదరణ, సంతోషము, ధైర్యము కలిగిస్తాయి ఆ ఇరుకులో. మరి డోంట్ బి ఎమోషనల్, హ్యావ్ ఫెయిత్, డోంట్ ఎవర్ గివ్ అప్, కీప్ ట్రయింగ్, డోంట్ మేక్ థింగ్స్ కాంప్లికేటెడ్, కీప్ ఇట్ సింపుల్, డోంట్ టేక్ థింగ్స్ టూ సీరియస్లీ, లాఫ్ ఎట్ ప్రాబ్లమ్స్, డోంట్ బి ఎ గ్రోన్ అప్, స్టే యాజ్ యూత్ఫుల్ యాజ్ ఎ కిడ్. ప్రతి వయసులో చిన్నవాని పసిపిల్ల వంటి మనసు కలిగి ఉండటం హాయిగా ఉంటుంది. ఎమోషనల్గా ఉండకుండా విశ్వాసంతో మరి ప్రయత్నిస్తూ సింపుల్గా ప్రాబ్లం చూసి మనం హాయిగా నవ్వుకుంటూ ధైర్యంగా బ్రతకడం నేర్చుకోవాలి. మరి ఈ రకంగా మనం నేర్చుకుంటూ మరి విశ్వాస జీవితంలో సాగిపోదాం. క్రీస్తు ఘనపరిచేది మరి ఏ విధంగా ఉండాలంటే మనకు ఒక కళ ఉండాలి, ప్రార్థన చేయాలి, అందుకోవాలి, సువార్త ప్రకటించాలి, మన జీవితం ద్వారా చూపించాలి. మరి ఏలియా కూడా జీవితం ద్వారానే సామాన్యుడే కానీ విశ్వాసాన్ని చూపించగలిగాడు. మన బ్రతుకు ఇతరులకు స్ఫూర్తి కావాలి. మరి జీవితం వల్ల మరి మన జీవితము ఇతరులకు సందేశాత్మకంగా కావాలి. పేతురు పరిచయంలో ఎంత చక్కగా చెప్పాడో, సువర్ణంగా మారుతావని కూడా అది ఆ పేతురులోనే చూస్తాం. 1 పేతురు 1:2 అక్కడ చెదిరిపోయిన యాత్రికులకు రాశాడన్నాడు. అక్కడ విశ్వాసులకు చాలా శ్రమలు వచ్చాయి, వాళ్ళని చాలా హింసించినప్పుడు ఆయా ప్రాంతాలు చెదిరిపోయారు. వాళ్ళందరి కోసం భారం వహించాడండి. నిజంగా మరి పౌలు కానీ పేతురు కానీ చేసిన సేవ ఎంతో అమోఘం. అగ్ని వంటి శ్రమలు పొందుతారు, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అందుకనే మత్తయిలో కూడా జనులు మిమ్మల్ని హింసించి మరి చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించమన్నాడు. ఏలియా కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇరుకు మార్గాల గుండా పోయాడు, బెదిరింపులకు ఎదుర్కొన్నాడు. అన్నప్పటికీ ఆయన ఏం చెప్తే అది చేసి చక్కని అద్భుతాలు చేయగలిగాడు. మరి పట్టుదలతో జీవించిన గొప్ప అనుభవాలు ఉన్నాయి. అపవిత్రంతో వదులుకొని పవిత్రంగా జీవించాడు.
నిందలు పోరాటాలు నిలకడగా మనం కూడా జీవించాలి. అది నేర్పించే అనుభవాలు అవే. దేవునిపై ఆనుకోవాలి. దేవునికరంగా శ్రమలు మార్చుతాయని నమ్మాలి. నశించిపోతున్న సువర్ణము శుద్ధపరచబడినప్పుడు శోధనలు నిలిస్తే మెప్పు, మహిమ, ఘనత ఇవి మనం నేర్చుకుంటే అనుభవించే మంచి అనుభవం. ముడి పదార్థం మేలు బంగారంగా మారుతుంది కదా. మరి ఆస్తి లేకపోతే పర్లేదు, కానీ విశ్వాసం మాత్రం మనం ఎప్పుడూ కోల్పోకూడదు. చావు ఎదురైనా సరే విశ్వాస వీరులుగానే కోట్ల ఆస్తున్న నరకంకి వెళ్ళటం కాదు, కానీ యాత్రికులుగానే మనం జీవించాలి. దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధులుగా జీవించడానికే మనకు పిలిచాడు. ఎఫ్ఎస్సి 1:16 హీ కాల్డ్ టు లివ్ ఏ హోలీ లైఫ్. చీకట్లో 2:5లో మరి ఏ విధంగా చీకట్లో నుండి వెలుగులోని గుణాతిశయంలో ప్రచురం చేయటకు పిలిచాడు. గుణాల అతిశయం మరి మరి క్రైస్తవ్యం అద్భుతంలో మార్పు పొందేయగలిగిన అనుభవాలు ఉన్నాయి. ఆ మార్పు ద్వారా మనం విశ్వాస జీవితం జీవిస్తూ ఆయన గుణాలను ప్రచురించడానికే మనం పిలువబడ్డామని గుర్తుంచుకోవాలి. అందరినీ ప్రేమించాలి. ఆయన నీతిమంతుడు. ఎందుకు ఆయన్ని ప్రేమిస్తూ మనం ప్రకటించడానికి ఇష్టపడతామంటే ఆయన ప్రేమను, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని అనుభవించాక ఆయన గురించి చెప్పకుండా ఉండలేము. నీతిమంతుడు, త్యాగశీలి, మరి మృత్యుంజయుడైన వాడు. ఆయన ప్రేమ దినము ఆయన పట్ల మనకు వృద్ధి కావాలండి. నిరాసక్తి ఉండకూడదు. ఉత్సాహంతో మేలు చేసి కీడు అనుభవించినా సరే ఇందుకే పిలువబడ్డామని గ్రహించుకోవాలి. దేవుడు మనకు ఓర్పు, సత్తా, శక్తి ఇస్తాడు. అంతకు మించిన సాక్షి నిలుపుతాడు. మనల్ని వదిలిపెట్టాడు. నిబ్బరమైన బుద్ధి గల వారే ఉండాలి. మరి పేతురు 5:8లో 4:7లో స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. యాత్రికులుగా ఆలోచించి బుద్ధికి స్వస్థత రావాలట. బుద్ధికి స్వస్థత రావడం అంటే మనం ఆలోచించుకోవాలి. బుద్ధి గడ్డి తిని అనుకుంటాం. అలాంటి అనుభవాలు రాకూడదు. సహనంతో ఉండాలి. యుక్త ప్రవర్తన ఉండాలి. సత్య ప్రవర్తన ఉండాలి. మన యాటిట్యూడ్ దేవుని ఎడల సరిగ్గా ఉండాలి. క్రీస్తు అనుచరులను ద్వేషిస్తారు, అయినా సరే ధైర్యం తెచ్చుకుని నిర్మలమైన మనసాక్షి గల వారంగా కావాలి. యోగ్యంగా ప్రవర్తించాలి. నిశ్చలమైన నీటిలోనే మన ప్రతిబింబం కనబడుతుంది. కలుషితమైన నీటిలో కనబడదు. అది గమనించు. ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడ్డామని గుర్తు ఎప్పుడూ నేర్చుకోవాలి. సరే, అటువంటి విశ్వాసి, మనం కోరుకున్న లక్షణాలు గల విశ్వాసే ఏలియా జీవితం నేర్పించే పాఠాలు చూస్తే 1 రాజులు 17లో ఉంటుంది. ఆశీర్వాదకరంగా దేవుడు తన జీవితాన్ని ఉంచాడు. మన జీవితం మరి చరిత్రలో 500 సంవత్సరాల చరిత్రలో మరి ఈ పాత్ర ఎలీషా పాత్రలు మనం చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏలియాని చూస్తే బ్యాక్గ్రౌండ్ ఏమి వివరాలు చెప్పలేదు. గిలాదు కాపురస్తుడు అన్నాడు. తల్లిదండ్రుల పేరు లేదు, చదువు వివరాలు లేవు. దేవునితో సంబంధం గలవారిని దేవుడు వాడుకుంటాడు. ఆయనతో సంబంధం ఉంటే చాలు, ఎట్టివారినైనా వాడుకుంటాడు. సొలొమోను నిర్లక్ష్యం ద్వారా యూదారాజ్యం 2గా చీలిపోయింది కదా. అలా చీలిపోయినటువంటి రాజ్యాన్ని 7 రాజులు పరిపాలించినప్పుడు చివరి రాజు ఆహాబు దుష్టత్వము మితిమీరిపోయేటప్పటికీ ప్రభువు ఏలియాని రంగంలోకి దించాడు. ఎటువంటి భక్తుడు, తన మాట వినగలిగిన వాడు, దుష్టుని ఎదుర్కొన్నవాడు కావాలని ఏలియాని పెట్టాడు. మనల్ని కూడా ఇరుకైన జీవితంలో మరి భర్త బాధితులుగా, భార్య బాధితులుగా, మరి సమాజం బాధితులుగా, విమర్శలకు గురైన వాడుగా, కొన్నిసార్లు నలుపు కట్టబడిన జీవితంగా అటువంటి మరి మూర్ఖుల యొక్క మధ్య మనం జీవింపచేశాడు అంటే మనలో ఓర్పు నేర్పిస్తాడు. మనల్ని సహనంతో, భక్తితో, క్రీస్తుని అనుసరించే బిడ్డలుగా, క్రీస్తు వైపు చూసే బిడ్డలు ఎవరుంటారు వారి కోసం దేవుడు ఎదురు చూస్తాడు. అటువంటి వాడే ఏలియా. మరి అతడు షిప్తీయుడు. మరి మరి ఆయన ప్రభు కొరకు, దేవుని కొరకు నిలబడిన అనుభవం ఎంతో గొప్పది. అది దేవుని జీవము తోడు అని చక్కటి మాట చెప్పేవాడు. ఎక్కడి నుంచున్నా సరే అదే మాట. యెహోవా జీవము తోడు. ఆయన జీవాన్ని గ్రహించిన వాడు. ఆయన దేవుని సంతకంగా నిలిచాడు. మరి ఇనుప ముక్క వంటి వాడంట. ఆ దేవుని అయస్కాంతం దేవుడైతే ఇనుప ముక్క ఆకర్షిస్తుంది కదా, అలా ఆకర్షించుకున్న గొప్ప మనసు గలవాడు. తర్వాత క్రియల ద్వారా దేవుని చూపించాడు. మరి తర్వాత ప్రభుని మహిమపరిచాడు. ఏలియా ఒంటరిగా వెళ్ళి ఆయన కొత్త అనుభవాలు నేర్పించాడు. సరిపతిలో క్లిష్టమైన పరిస్థితుల్లో తను బ్రతికి ఇతరులను బ్రతికించగలిగాడు. అసాధ్యం సుసాధ్యం చేసే అనుభవాల్ని, సరిపతు బిడ్డ యొక్క మరణాన్ని మొదటిసారిగా నా పునరుద్ధాన శక్తిని అనుగ్రహించిన శక్తివంతుడు ఏలియా. మరి ఎన్నో పాఠాలు మనం నేర్పించిన అనుభవాల్లో 3 సంవత్సరాల కాలములు, మరి 17 అధ్యాయంలో 18 అధ్యాయంలో కర్మేల్లో సవాలు కూడా ఎంతో అద్భుతమైన అనుభవం. 850 ప్రవక్తలు ప్రార్థించారు. మరి ఏలియా
చిన్న ప్రార్థనే 63 పదాలు ప్రార్థన వాడాడండి. శక్తిగత ప్రార్థన చేశాడు. ఆకాశం రగిలింది, విశ్వాసం నిండింది ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు నాకు దహించే అగ్నిగా ఉన్నాడని చూపించాడంతే. మనతో మనం చెతపని వారిగా దేవునితో ఉన్నప్పుడు మనము ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు మనం నిలబడాలి. ఆయన హోదాను కాపాడుకోవాలి. ఆయన తోడుగా కలిసి పనిచేయాలి. ఆయన నేర్పించే పాఠాలు నేర్చుకోవాలి. స్వల్ప కాలంలో అద్భుతాలు చేసి దేవుని మహిమపరిచిన కృపను చూపించాడు. మరి ఒలింపిక్స్లో మెడల్ రావాలంటే ఎంత తరబిది కావాలండి, ఎంత కాలం మరి ప్రాక్టీస్ చేయాలి. ఆ కాసేపు ఆట కోసం ఎంతో చేయాలి. ఒక ఆయన చెప్తాడు, గుర్ర పందాల కోసం అంటే ఎంతో నేర్పిస్తారు. మరి కోడి పందాల కోసం కూడా కొన్ని లక్షలు ఖర్చు పెడతారటండి. అది నేర్పించడానికి వాళ్ళకి తర్పించేసే వాళ్ళకి కొన్ని వేలు ఖర్చు పెడతారట, ఎంతో కాలం ఖర్చు పెడతారట. కొన్ని సెకండ్లు ఆ పోటీ చేయడానికి కోసం ఎంతగానో తెరిపించి ఎంతో ప్రయాసపడతారు. ఇప్పుడు ప్రభు కొరకు ఆ సవాలుకి ఇచ్చింది ప్రార్థన చేయడానికి ఏలియానికి ఎంత తరబితి ఇచ్చాడండి. మనం ఒక గొప్ప కార్యం తలపెట్టడానికి ప్రభు ఎన్నో, మరి యోసేపుని అంత గొప్ప స్థితికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు, ఎంత ఒంటరితనము, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు కూడా తీసుకెళ్ళాడండి. మరి మోషన్ ఎన్ని అనుభవాలు, 40-80 సంవత్సరాలు ఎలా భయంకరంగా బాధలు పడ్డాడండి. ఆ రకంగా ప్రభు ఒక మంచి పనికి నిర్మించబడాలంటే మరి ఏలియా కూడా అటువంటి సిద్ధపాటుతోటే దేవుడు తర్బిది ఇచ్చాడు అనమాట. మనము కూడా మన అనుభవాల్లో అటువంటి తర్బి పొందిన వారమై కొద్ది సమయం దేవుని కొరకు మహిమపరిచే సమయం కోసం అది అని దేవుడు మనం సిద్ధపరుస్తాడని గ్రహించుకుని బ్రతుకుదాం. మరి తను కొన్నిసార్లు తను బలహీనుడే. ఆహాబు దగ్గర 3.5 సంవత్సరాలు వర్షం రదని ప్రకృతి సాధించిన గొప్ప ధీరుడు. ఆ టైంలో జడ్జిబుల్ చంపగలదు, లేక జైలు పాలు చేయగలదు, కానీ దూతలు రక్షిస్తారనే ధైర్యంతో చేశాడు. ఒకవేళ మనకి ఇలాంటి మీటింగ్ కన్నా వస్తే మనకి ఏం లాభం జరుగుద్ది అని ఒక్కొక్కసారి మనం కొన్ని సవాళ్ళు ఎదుర్కోవడానికి భయపడతాం. కానీ ప్రభు కొరకు ఆయన చిత్తులో నిలబడితే ఆయన మన సహాయపడి ముందు ఆయన మహిమపరుచుకుంటాడు. మరి పూర్తిగా ఆధారపడి దేవుడు మంచిగా నువ్వు వెళ్ళు, ఇలా మాట్లాడు అని చక్కగా తరబేదించి పంపించాడు అహాబ్ దగ్గరికి. తర్వాత దేవుడట గూగుల్ వంటి వాడంట. అది ఎలా పోవాలి, ఇది కుడిపక్కగా పోవు, అది ఒక్కొక్క స్టెప్ నేర్పిస్తూ వస్తాడు. సరిపద ఉదాహరణల దగ్గరికి వెళ్ళకముందు కెరీద్వార్ దగ్గర ఉండు, అది కాకులు వస్తాయి, ఆహారం తెచ్చి పెడతాయి, ఎన్ని విషయాలు చెప్పాడండి. తర్వాత మళ్ళీ ఇలా పరిగెత్తు, ఇలా ఉండు, ఇలా రాజులను అభిషేకించు, ఎన్ని మాటలు. ఒక్కొక్క మాట తను లోబడి చేసిన గొప్ప ధీరుడు. దేవుని వాక్ ప్రత్యక్షమైంది. దేవుడు అల్లావుద్దీన్ దీపం వంటి వాడు కాదు, క్రమంగా నేర్పించే దేవుడు. ఆయన చేత పని వారంగా మనం నేర్చుకునే వారంగా ఉండాలి. నువ్వు తూర్పుకు పో, అక్కడ డెస్టినీ ఇవ్వగలడు, కానీ డైరెక్షన్ ఇస్తాడు. డెస్టినీ పూర్తిగా చెప్పాడండి, కానీ డైరెక్షన్ ఇస్తాడు. ఇలా వెళ్ళి ఇలా ఒక్క స్టెప్ బై స్టెప్ నేర్పించే దేవుడని ఏలియా పాఠాల ద్వారా నేర్చుకుంటాం. వెంబడి వస్తే నువ్వు తీసుకెళ్తే నేను వస్తానని చెప్తాడు. సొలొమోను మరి మందిరం కట్టించిన తర్వాత సొలొమోను తర్వాత సొంతంగా నగరి 13 ఏళ్ళు కట్టించుకున్నాడు. తర్వాత అది సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు అట్లాంటి ఎన్ని జంతువులు 142,000 జంతువులు వధింపబడే రక్తం ప్రవహించింది. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలని సమూయేలుని అడిగినప్పుడు తను నిజంగానండి మరి చక్కగా తనకు జ్ఞానం ఏమని అడిగితే ఇంకా ఘనత ఇచ్చాడు, మరి ఇంకా పేరిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఎంతగానో చేసినా తను ఉపయోగించుకోలేకపోయాడు. అంటే స్త్రీలను వివాహం ఆడి వాళ్ళకి దేవాలయాలు కట్టి విశ్వాస విరుల జాబితాలో పేరు లేకుండా నామరూపాలు నశించిపోయినాయి. ఎంతో చక్కగా చనిపోయినప్పుడు పిలిచి నా దేవుడు ఇలాగా కాపాడాడయ్యా, గొర్రెల్లో నుంచి తీసుకొచ్చాడు, గొర్రెమంద నుంచి దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, అన్నీ చక్కగా మనసు విప్పి చెప్పుకున్నాడు. తండ్రి మాట పూర్తిగా విన్నట్టే ఉన్నాడు, కానీ తన సొంత జీవితాన్ని చేసి నాశనమైపోయి విభజించడానికి కారణమైపోయాడు, భ్రష్టుడైపోయాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఏలియాని దేవుడు ఏర్పరచుకున్నాడు. అది దేవుడు ఏలియా అంటే పేరు యెహోవా నా దేవుడు. ఆయన ఒక గొప్ప ప్రవక్త. అందరూ పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన లేవనెత్తాడు. మరి చెప్పుకున్నాం కదా గిలాదు కాపరిస్తుడని. మరి అది ఎంత చక్కటి శక్తి ఉందంటే బాగా పరిగెత్తగలడంట. రోమాలు కలిగి ఉంటాయి, పొడుగు జుట్టు ఉంటుందట. ఆ తర్వాత మరి ఆహాబు చేరినప్పుడు జెజబెలు విషయంలో మరి అక్కడ 450 దేవతలు, అష్టారోత్ ప్రవక్తలు, 450 ప్రవక్తలు జెజబెలు తెచ్చిన మరి దుష్ట దేవతల యొక్క విగ్రహాలతో వారి యొక్క
ప్రవక్తలు కూడా 400 మంది అష్టారతు ప్రవక్తలు కూడా అంతమంది వాళ్ళు పోషిస్తూ గుళ్ళు కట్టించి ఎన్నో రకాలుగా అప్పుడు కరువు వస్తుంది. అగ్ని అంటే కురిపించినటువంటి మహిమ కొరకు ఏలియాను వాడుకున్నప్పుడు గొప్ప కార్యం జరిగింది. సరిపది విజయాలను పోషించే పిండి నూనె తరిగిపోలేదు. ఆ కొంచెం దాన్ని దీవించిన గొప్ప అద్భుతం చూడగలిగారు. ఆహాబు సవాల్ చేసిన ధీరుడు ఏలియా. మరి 18వ అధ్యాయంలో తర్వాత మరి కరువు ఎందుకు వచ్చింది? అన్య దేవతలు పూజల వల్ల అక్కడ ప్రజలందరూ ఎంతో కరువుతో బాధపడిపోయారు. అప్పుడు రాజు సవాల్ చేశాడు. రాజు అహాబు దగ్గర సవాల్ చేస్తూ ఎంతో ఒంటరిగా మిగిలిపోయాడు ఏలియా. మరి చిన్న ప్రార్థన చేశాడు, కానీ ఎంతో అద్భుతాలు చూడగలిగాడు. ఏలియాని అప్పుడు చంపదలుచుకున్నారు. మరణ భయంతో తనప్పుడు నిజంగా ఎవరికైనా నిరుత్సాహం తప్పదండి. బాధపడ్డప్పుడు దేవుడు ఎంతగా ధైర్యపరిచాడండి. ఎంతగా ఎందుకు దిగులు పడతావు, ఎదుగో ఇక్కడికి వెళ్ళు అని ఎంతో చక్కగా తను తీసుకెళ్ళి అక్కడ పెట్టి పోషించి తను ధైర్యపరిచి ఒక్కొక్క స్టెప్ కూడా మరి నడిపించిన అనుభవం మనం చూస్తున్నాం. అక్కడ మరి ఎన్నో అద్భుతాలు జరిగినాయండి ఆ రోజుల్లో. జెజబెలు అక్రమం, నాబాలు తోటని నాబోతుని చంపించటం, మరి ఆ అనుభవంలో ఏలియా ప్రవచించుతాడు. 3 గుంపులుగా మనుషులు పంపిస్తే వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి కలుగుతుంది. వారిని శత్రువులు నశింప చేసిన అనుభవాలు కూడా అక్కడ చూస్తున్నాం. మనకి ఎదురు తిరిగేటువంటి మనకి ఏలియా జీవితంలో ఎదురు తిరిగిన వాళ్ళందరూ నష్టపడ్డారు. ఎలీషా కూడా ఒకసారి బోడివాడ అన్నందుకు అందరూ చచ్చిపోయారు. 40 మంది 42 మంది. ప్రభు బిడ్డల్ని ఏ రకంగా కూడా సిగ్గుపరచడండి. ఆయన ఘనపరుస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలీషా వచ్చినప్పుడు మరి ఏలియాని నీదోటే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళదని గిల్గాలు గుండా, ఎరుకు గుండా, బేతెలు గుండా, మరి యోద్ధాను గుండా నడిపించుకుని వాళ్ళు వచ్చిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదం ఇస్తానికి నా కోసం నిజంగా వెంటబడ్డాడని చెప్పి రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆ దుప్పుడు పరిచి వేసి అగ్నిరథాలు చూసే ధన్యత ఇచ్చి ఎంత వీరుడిగా, విశ్వాస వీరుడిగా ఏలియా నిలిచాడండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠము గిల్గాల్ అంటే అక్కడ మరి మొన్న అక్కడ ఆగిపోయిన స్థలం. ఆ అనుభవాలు, కొత్త అనుభవాలు నేర్పించే స్థలం. ఎరుకో అంటే శోధనలు ఎదుర్కొనే స్థలం. బేతలు అంటే ప్రార్థన అనుభవం. తర్వాత యోద్ధాలు అంటే అద్భుతాలు చూసే స్థలం. ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తారండి మనల్ని విశ్వాది. ఊరికే మనం దేవుని సన్నిధి చూడం, ఆత్మాభిషేకం పొందము. మరి ఆయన 7 అద్భుతాలు చేస్తే రెట్టింపు 14 అద్భుతాలు ఎలీషా చేశాడు. ఈ రకంగా నిజంగా మోషే యెహోషువ జంట, ఏలియా ఎలీషా జంట యొక్క అనుభవాలు ఎంతో అద్భుతమైన పాఠాలు నేర్పిస్తాయి. ప్రభు వైపు చూస్తూ వాళ్ళని ఎలియాకి ఎంత తోడుకుంటే ఎలీషాకి ఇంకా రెట్టింపు తోడుకున్నాడు. మరి మోషేకి తోడుగా ఉన్నట్టు నేను నీకు కూడా తోడుగా ఉంటాను, భయపడకని చెప్పి మరి యెహోషువకి అభయం ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా మనకి ఎక్కడ దిగులు పడకుండా నేర్పించే పాఠాలు మనకి రెట్టింపు దీవెనలు ఇస్తూ మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మనకు ఆత్మాభిషేకం కోరుకున్నప్పుడు మనల్ని అద్భుతంగా నడిపిస్తాడు. ఎలీషా జీవితంలో ఏలియా ద్వారా నేర్చుకున్న అనుభవాలు గొప్పవి. అవి మనం నేర్చుకోవాలి. క్రీస్తులో మరి ఆ బండను కొట్టాడు అని శాపం ఇచ్చాడు. కానాను చూడలేదని అనుకుంటాం, కానీ దేవుడు తనకి అలసిపోయాడు, ఎంతో కష్టపడ్డాడు. అంతమంది పెరుగు దగ్గర అన్ని 10 మరి తెగుళ్ళ దగ్గర ఎంత 10 మంది దేవతల్ని సిగ్గుపరిచి క్రీస్తుని మహిమపరిచి ఎంత కష్టపడ్డాడు. నీకు చాలదే మోషే, నువ్వు రా నాతో రెస్ట్ తీసుకొని సమాధి కూడా లేకుండా వెంటబెట్టి తీసుకెళ్ళిపోయాడు తేబో పర్వతానికి. కానీ ఆయన ఎంత అద్భుతంగా క్రీస్తు తరంలో, క్రీస్తు వచ్చిన కాలంలో తనకి అక్కడ రూపాంతరమై తీసుకెళ్ళాడు. ఈ ఏలియాని, మోషేని అక్కడ ఎంతగా ఘనపరిచి అక్కడ చూపించిన అనుభవం, అడుగుపెట్టిన అనుభవాన్ని ఎంత చక్కగా చూపించి తను ఎంతో ప్రేమించినట్లుగా మనం గమనిస్తాం. మోషే నష్టపడలేదండి. ఎంతోమంది రాశపడతారు, ఏంటి దేవుడు ఎలా చేశాడు, కానీ దేవుడు న్యాయవంతుడు. మరి ఏదో జీవితంలో మరి హెబ్రూ పదం నుంచి తీయబడింది ఇది, ద లార్డ్ ఇస్ మై గాడ్. అలాగే నిలబెట్టుకున్నాడు. కొంత బద్దలు కొట్టినట్టు సూటుగా మాట్లాడాడు ఎలియా. మరి బాప్తిస్తం వచ్చే యోహానికి ఏలియా కూడా ఒకే సర్ప సంతానమా మారుమనసు తగిన ఫలాలు ఫలించండి అని మరి యోహాన్ చెప్పినట్టుగా కూడా ఇక్కడ 2 ద్వంద్వ పరిస్థితులు ఎలా ఉంటారు ఆ సవాల్ దగ్గర. మీరు అందరూ మీ దేవుణ్ణి ప్రార్థన చేయండి, కానీ మరి ఇశ్రాయేలుతో సవాల్ చేస్తాడు. ఈ 2 ప్రవర్తనలతో వేస్తాలుగా జీవించద్దు, ప్రత్యేకించుకోండి, దేవుని ప్రేమిస్తే దేవుని వైపు రండి అని ఎంతో చక్కగా సవాల్ చేసేటట్టుగా మరి యోహాను మాట, వీళ్ళ మాట ఒకే సూటిగా మాట. మన మాట కూడా అదే రీతిగా నేర్చుకోవడం మనకు చాలా అవసరం.
తర్వాత ఎంతో పని ఉందని చెప్పి హజాయేలు పట్టాభిషేకం, ఇంకో రోజు పట్టాభిషేకం వచ్చి నువ్వు పరిగెత్తు అని చెప్పి అక్కడ ఎంతో చక్కటి పనిచ్చి మోషన్ సారీ ఏలియాని ఎంతో సంతోషపెట్టి తన ఎంతో గుర్తింపుతో చేశాడు. ఆయన ఒక ప్రవక్త. మరి సరిపోతూ కొడుకును కూడా అద్భుతం చేశాడు, పిండిని ఆశీర్వదించాడు. మరి అద్భుతాలు చేసే అనుభవాలు తనకిచ్చి ఆనందపరిచాడు. గొప్ప ప్రార్థనాపరుడు, అత్యంత విధేయతగా కష్టాల్లో కూడా దేవుడు నిలబెట్టుకున్నాడు, ధైర్యం ఇచ్చాడు, చెప్పిన ప్రకారం నెరవేర్చాడు. ఏలియా ప్రభు మాట అక్షరాల పాటించాడు, ఏం చెప్పమంటే చెప్పాడు. ఏర్పాటు చేసిన సదుపాయాలతోటే గొనుక్కోలేదు. దాని ఎంత ఏది ఇస్తే అది కాకులు తెస్తే సంతోషపడ్డాడు. తన బిడ్డలకు ఏది ఇచ్చినా కంటికి రెప్పలకు కాపాడుకునే దేవుడని ఏలియా ద్వారా చూస్తాం. మహిమపరచబడే అనుభవంలో కేరీతువా దగ్గర అద్భుతం చేసిన అనుభవం, ప్రార్థనా జీవితం ఎదుర్కొనే మనకు మోడల్గా మాదిరిగా మన మధ్య ఉన్నాడు. విశ్వాస నడక నడిచాడు. జీవితంలో మారు మనసు తగిన ఫలితాలు ఫలించాలన్న రీతిగానే తను జీవించాడు. మరి రెట్టింపు అభిషేకం ఇచ్చిన ఎలీషాని నేర్పించాడు. క్రీస్తు మరి జీవితంలో ప్రార్థన యోధులుగా జీవించడానికి మనం స్ఫూర్తి పొందాలి. మనలో భక్తి మార్గదర్శకంగా కావాలి ఇతరులకు. తర్వాత యాకోబు 5:17 ఆసక్తితో ప్రార్థించాడు. మన వంటి స్వభావం కలవాడే గొప్ప కార్యాలు చేసి తలపెట్టి చేశాడు. ఏలియా వంటి అద్భుతాలు చేయాలని కోరుకుంటానికి మనం సిద్ధమైన మన ముందు రోషం గల మనిషిగా మనందరం కూడా దేవుణ్ణి మరిచిన వారిగా కాక, దేవుడు మరి మన నియమాలు మర్చిపోతే ఆయన దేవుని వైపు తిప్పటానికి ఒక ప్రవక్తను ఏర్పరచుకున్న రీతిగా మనల్ని కూడా ఈ తరంలో భయంకరమైనటువంటి పాప జీవితంలో జీవిస్తున్న సొదొమ గొమొర్రా వంటి జీవితాలు జీవిస్తున్న రోజుల్లో మనము ఏలియాలు యోహాను వంటి భక్తులుగా లేవాలండి. అటువంటి జీవితాలతో ఆ సవాళ్ళను ఎదుర్కొనే వాళ్ళంగా ప్రార్థనాత్మతో మరి ఆయన చెప్పినట్టుగా చేస్తూ, ఆయన మెప్పు పొందుతూ, కష్టాలు భరిస్తూ ఆయన కొరకు ఆయన మహిమపరిచే రీతిగా, మరి అన్య జనుల మధ్య మహిమపరిచే రీతిగా మన జీవితాలు క్రియలు ఉండాలి. మన పత్రికలుగా జీవించాలి. వారి లోకం మన యొక్క మాటలు వినే కన్నా మన క్రియల్ని, మన జీవితాన్ని చూస్తుంది. మన పత్రికల వంటి వారం మన యొక్క పవిత్ర నడకను మనం చూపిస్తూ విశ్వాస జీవితంలో ఏలియా వంటి భక్తుల్ని నేర్చుకుంటూ ఆయన సూటిగా ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో జీవితం అంతా మనం కూడా మనకి ఇవ్వబడిన జీవితాన్ని ఆయన చిత్తంలో నెరవేరుస్తూ విశ్వాస వీరులుగా వీరవనితులుగా మరి ఈ తరంలో విశ్వాస వీరుల జాబితాలో మన పేరు ఉండు రీతిగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.